హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్ కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ వేసేసుకోవాలి. కట్ చేసుకొని ఆనియన్ వేసేసుకొని కొద్దిగా లైట్గా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా కాస్త మగ్గిపోతే సరిపోతుందండి, ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఆనియన్లో రావాలి కాబట్టి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని నేను ముందుగానే బీరకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. బీరకాయలు వేసేసుకోవాలి. మరీ ఎక్కువగా బీరకాయలు కూడా వేసుకోవద్దండి, తక్కువగానే వేసుకోవాలి. ఉందా లేదా అన్నట్టు వేసుకోవాలి. మరీ బీరకాయలు ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అలా కాకుండా కర్రీకి ఎంతైతే సరిపోతాయో అంతే బీరకాయ ముక్కలు వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఎందుకంటే బీరకాయల నుంచి కొద్దిగా వాటర్ వస్తాయి కాబట్టి. ఇలా కొద్దిగా ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా గ్రేవీ రావడం కోసం టేస్ట్ కోసం ఒక చిన్న సైజ్ టమాటా వేసేసుకోవాలి. టమాటా వేసేసుకొని టమాటా బీరకాయ మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ టైంలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దు, కర్రీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఒక 2-3 రిబ్బలు తీసుకొని దాన్ని చించి వేసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత తగినంత కారపొడి వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం, కారపొడి కూడా వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. పచ్చిమిర్చి అయితే ఎంతైతే వేస్తామో కారపొడి కూడా దానికి తగ్గట్టే వేసేసుకోవాలి. కర్రీలో సగం అది సగం ఇది ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఇవి కాస్త ఉడికిన తర్వాత మనం ఎన్నైతే ఎగ్స్ కావాలనుకున్నామో అన్ని ఎగ్స్ వేసేసుకోవాలి. నాకైతే ఈ కర్రీకి 3 ఎగ్స్ సరిపోతాయి కాబట్టి నేను 3 వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు. మూత పెట్టేసి ఎగ్స్ కొట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 minutes అలా ఉంచితే సరిపోతుంది. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా 2 minutes తర్వాత మీరు బుర్జీలాగా కావాలంటే బుర్జీలాగైనా చేసుకోవచ్చు. కొంచెం నార్మల్గా ఎగ్స్ చిన్న చిన్న ఎగ్స్ ఉంటే చాలు అన్నట్టుంటే ఇలాగైనా చేసేసుకోవచ్చు. ఇలా ఒక 5 minutes అలా కలుపుతూనే ఉండాలండి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యి ఎగ్స్ ఉడికే వరకు కలుపుకోవాలి. ఈ టైంలో కొత్తిమీర కానీ సాల్ట్ కానీ ఏదైనా తక్కువ ఉంటే వేసేసుకోవాలి. చివరకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం జ్యూసీ మీరు తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, బాయ్.